నమస్కారం. ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలను, అలాగే మీ సమస్యలకు పరిష్కారాలను తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, రమల శాస్త్ర ప్రావీణ్యులు శ్రీ 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 దేవిశ్రీ గురూజీ గారు. మరి వారితో మాట్లాడదామా? నమస్కారం గురూజీ గారు. బ్రహ్మోస్మి. ఈ రోజు రమల శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరికి, మన ప్రేక్షకులకి, అలాగే అందరికీ కూడా ఎలా ఉండబోతోందంటారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషయే పురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. సర్వగురుభ్యో నమః. ఈరోజు మంగళవారం మనకందరికీ మంగళప్రదమైన దినం. ఈరోజు అష్టమి వేరే మనకు తెలుసు. అష్టమి అంటే విశేషముగా దుర్గా అష్టమి అనే ఒక పూజ కూడా ఉంటుంది. అయితే అష్టమి రోజున కాలభైరవునకు మరియు విశేషముగా దేవికు చాలా ప్రముఖమైన దినం. ఈరోజు మంగళవారము, అందులో విశేషముగా అష్టమి. తరువాత సిద్ధి యోగం. చూడండి, యోగం అంటే ఈరోజు సిద్ధి అంటే మనం ఏదైనా సరే సంకల్పం తీసుకుంటే అది సిద్ధిస్తుంది అనే ఒక గాఢమైన దినం ఇది. ఈ దినంలో మనము విశేషంగా ఈరోజు అమ్మవారిని పూజిస్తే మనకు ఏదైనా సరే సంకల్పం చేసుకుంటే అది లభిస్తుంది. కానీ ఇక్కడ విశేషంగా మంగళవారం అష్టమి రోజున ఏంటి విశేషం అంటే మనకందరికీ తెలుసు. కాళసర్పదోషం ఉండేవాళ్లకు మరియు కుజదోషం ఉండేవాళ్లకు. కుజదోషం అంటే అంగారక దోషం. అంగారక దోషం అంటే మ్యారేజ్ లైఫ్. ఇందులో చాలా తాపత్రయాలు అంటే మ్యారేజ్ కావడం లేట్ అవడం, తర్వాత కొందరికి మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ లైఫ్లో చాలా కలత్ర దోషాలు అంటే ఆ ఒక మానసిక నెమ్మది దొరకకుండా ఉంటే కుజదోషం అంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ కుజదోషం నివారణకి ఎక్కువ సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయాలా అంటాం. కానీ సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రియమైన దేవి అంటే దుర్గాదేవి. దుర్గాదేవి మంగళవారం పూజించడం మరైన విశేషం. అంటే ఈరోజు మంగళవారం కుజదోష నివారణకి మరియు రాహుదోష నివారణకి అత్యంత ప్రముఖమైన దినం అయి ఉంటుంది. మరియు మనకు తెలుసు అష్టమి కాలభైరవానికి. అష్టమి అంటే చాలా ఎక్కువ మంది అనుష్ఠానం చేస్తారు. అష్టమి మంగళవారం వచ్చేది. ఇక్కడ మనం నార్త్ ఇండియాలో పోతే ఎక్కువ మంది అష్టమి నాడు కాలభైరవానికి, అది మంగళవారం వచ్చింది అంటే అక్కడ వెళ్ళి అతనికి పూజించి వస్తారు. అలాగే మనము ఈరోజు మన జీవితంలో ప్రముఖమైన ఘట్టం అంటే వివాహయోగం. ఎవరికి వివాహయోగం ఇంకా కుదరలేదో ఎన్నో మ్యాచ్లు చూస్తూ ఉంటారు. మ్యాచ్ మేకింగ్ అంటే ఒక వధువరాలు అన్వేషణ చేస్తూ ఉంటారు. ఎన్ని జాతకాలు వచ్చినా కూడా ఆ జాతకాలు మనం చూసేటప్పుడు గణకూటాలు తక్కువ రావడం, లేదు అంటే అక్కడ గ్రహమైత్రి కూటం లేకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు 100 జాతకాలు చూసినా కూడా ఆ జాతకాలు ఫలించవు, అంటే కుదరదు అన్నమాట. అప్పుడు మనం జాతకాన్ని వీక్షిస్తే అక్కడ మనం తెలుస్తుంది ఇక్కడ కుజదోషం ఉంటుంది. లేదైనా సప్తమ స్థానంలో అంటే దాంపత్య స్థానము, వివాహమైన స్థానం సప్తమ స్థానం లగ్నం నుండి. ఆ సప్తమ స్థానంలో రాహు ఉంటే కూడా ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఆ సప్తమ కళత్ర దోషానికి, కుజదోషానికి నివారణ చేసేలాంటి అద్భుతమైన దినం ఈ దినం అయింటుంది. నేను మీకు అందరికీ ఈరోజు ఒక స్మాల్ టిప్స్ చెప్తాను. ఒక వ్రతం, దాన్ని చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎవరికి వివాహ యోగము కూడటం లేదో వాళ్ళకి ఈ ఒక వ్రతం చేసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో మీకు ఆ మ్యాచ్ మేకింగ్స్ అంటే ఆ మ్యాచింగ్ వెతుక్కొని వస్తుంది. మీరు ట్రై చేయాలన్నమాట, కానీ అది కలుస్తుందన్నమాట. ఎంతో మంది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఇంట్లో యోచన చేసేది మదర్, ఫాదర్, నా కొడుకు ఎన్నో జాతకాలు చూసాము, ఒకటి కూడా మ్యాచ్ అయితే లేదే, ఎందుకు, జాతకంలో ఏం ప్రాబ్లం ఉంది అని వెతుకుతూనే ఉంటాం. ఎంతో మంది దానికి పరిహారాలు చెప్తూనే ఉంటారు. కానీ ఆ పరిహారాలు చేసుకుంటే కూడా ఆ పరిహారాలు ఎప్పుడు ఎలా ఆ నక్షత్రానికి ఏమి ఫలమిస్తుంది అని చూసుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెప్తుండేది అష్టమి రోజున. అష్టమి మంగళవారం అంటే దుర్గానికి విశేషమైన దినము.
తర్వాత కలియుగానికి అధిపతి అయిన కాలభైరవును, అంటే ఈ కలియుగ కాలానికి అధిపతి కాలభైరవునికి చాలా విశేషమైన దినము, మరియు అంగారకుని కుజునికి చాలా విశేషమైన దినం. ఇక్కడ కుజునకు అంటే అంగారకనుకు, సుబ్రహ్మణ్యకు, దుర్గాదేవికు, రాహుకి అంటే నలుగురికి సంబంధించిన దినం, మరియు కాలభైరవునికి. చూడండి, 5 దేవతలకు అత్యంత ప్రముఖమైన దినం కలిసింది. మనకు తెలుసు పంచభూతాలు ఉంటాం. పంచభూతాలు ఎక్కడున్నాయి? ఈ బ్రహ్మాండంలోనే ఉన్నాయి. ఆ పంచభూతాలకు అధిపతులు పంచదేవతల్లో వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. అందువలన ఈరోజు వీళ్ళకి మీరు పూజించాలి. ఎలా పూజించాలి అంటే, ఈరోజు సాయంత్రం మీ నియరెస్ట్ ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. మీకు రాహు దోషం ఉందా, లేదా చర్మ వ్యాధి ఉందా, ఇలాంటిది ఏమైనా ఉంటే సుబ్రహ్మణ్య గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే అక్కడ మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీకు ఆ సర్పదోషాలు ఉంటే తగ్గుతూ వస్తాయి. మరియు ఈరోజు మంగళవారం అమ్మవారికి చాలా విశేషమైన రోజు. ఎవరికి సంసార జీవితంలో సుఖం కావాలనుకుంటారో వాళ్ళు ఈరోజు సాయంత్రం 3:30 నుంచి 5 గంటల మధ్యలో అంటే రాహుకాలంలో అమ్మవారి గుడికి వెళ్ళి, ఏదైనా సరే మీ పక్కనే ఉంటుంది. అమ్మవారు అంటే శక్తిదేవి, మహాలక్ష్మి కాదండి, దుర్గాదేవికి సంబంధించిన ఏ దేవుడైనా సరే అక్కడ దేవి దేవస్థానానికి వెళ్ళి అక్కడ నిమ్మపండు తీసుకెళ్ళి దాన్ని సెంటర్లో కట్ చేసి దాన్ని వెనక్కి తిప్పి అందులో నువ్వుల నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే ఖచ్చితంగా మీకు సంసారిక జీవితంలో సుఖం లభిస్తుంది. అంతేకాదు, కుజదోషం అంటే వివాహానికి అడ్డి ఆటంకాలు ఎక్కడ వస్తూ ఉంటాయో వాళ్ళు ఈరోజు కందిపప్పు కానీ లేదా కందులైనా కానీ దీన్ని తీసుకెళ్ళి దానం ఇయ్యాలన్నమాట. ఒక 100 గ్రాములు అంటే 100 గ్రామ్స్ లేదంటే 1/4 కిలో, మీకు శక్తి ఎలా ఉంటే అలాగా శక్తికి తగ్గట్టుగా అంటే ఒక పిడికరైనా సరే దాన్ని తీసుకెళ్ళి అందులో దక్షిణ పెట్టి ఎవరికైనా బ్రాహ్మణులకు లేదా దేవస్థానంలో అర్చకులకు దానమిచ్చి ఆశీర్వాదం తీసుకొని రండి. ఇది సాయంత్రం పూటే చేయాలి. దీన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీకు కుజదోషం, రాహుదోషం, తర్వాత సాంసారిక జీవితం ఈరోజు మీకు లభిస్తుంది. మరియు శత్రు వినాశానికి ఈరోజు ఏం చేయాలి? కాలభైరవ అష్టకం అంటే దేవరాజ సేవ్యమాన పావనాంగ పంకజం అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే అష్టకం అంటే 8 స్టాంజాలు అన్నమాట. ఈ 8 స్టాంజర్స్ని మీరు ఈరోజు పఠించుకోవాలి. ఈరోజు పఠిస్తే మీకు శత్రు దోష కూడా నివారణ అవుతుంది. అలాంటి విశేషమైన దినం. ఈ దినాన్ని మీరందరూ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీకందరికీ మంచిది అవుతుంది. గురుజీ, ప్రస్తుతం ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? స్వాతి అండి. స్వాతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ వయసు కానీ చెప్తారా? నాది 1975 అండి. 18/12/1975. ఓకే, నమస్కారం అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా. ఏం లేదండి, అసలు నాకు ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి. ప్లస్ సెటిల్మెంట్ ఎప్పుడు ఉంది అసలు ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీ సెటిల్మెంట్. ఓకే అమ్మా, మీది జన్మ నక్షత్రం ఏదైనా ఉందా? మృగశిర అండి. మృగశిర నక్షత్రం, మిథున రాశి. ఓకే, మిథున రాశి, మృగశిర నక్షత్రం, మిథున రాశి, స్వాతి. అవునండి. సరేమ్మా, మీ జాతకం నుంచి రమల శాస్త్రం చూస్తాను. మీరు ఏమి సమస్యలో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఆ సమస్యలకి పరిహారం కూడా ఇస్తాను. దాన్ని ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు శీఘ్రమతో మీకు ఫలాలు లభిస్తాయి. జై మహాకాళి. తృతీయ స్థానం, మీ జాతకము చాలా బ్రహ్మాండమైన జాతకమే. కానీ మీరు లైఫ్లో ఇప్పటి వరకు ఎఫర్ట్స్ ఎక్కువే ఉంది, కానీ రిజల్ట్స్ ఇప్పటివరకు చిక్కలేదు. అంటే మీకు 200% ఎఫర్ట్స్ ఉన్నా కూడా మీకు ఓన్లీ 20% రిజల్ట్ అంతే దొరుకుతుంది. లైఫ్లో చాలా కష్టపడుతున్నారు, కానీ దానికి ప్రస్తుతానికి మీ జన్మ జాతకంలో వచ్చేసి అంటే రమల శాస్త్ర ప్రకారం మీ జాతకంలో వక్ర గురు నడుస్తుంది. అందువలన మీకు ఏదైనా సరే అపవాదాలు ఎక్కువ ఉంటుంది. ఆ సాంసారిక జీవితంలో కూడా నెమ్మది అంటే మీకు ఆ సాంసారిక జీవితంలో సుఖం కూడా మీరు జవాబుదారీతంగా తీసుకొని జీవిస్తున్నారు అని చెప్తుంది. కానీ ఇందులో మీ జాతకానికి బట్టి మీ జాతకంలో వచ్చేసి కులదైవ శాపం అంటాం. కులదైవ శాపం అంటే చతుస్థానంలో బుధుడు ఉంటే కులదైవ శాపం అంటాము. మీ జాతకంలో జన్మదాంత రమల శాస్త్ర ప్రకారం కులదైవ శాపం ఉంది. మీ ఇంటి దేవుడు ఏదమ్మా?
హలో స్వాతి గారు, హలో, మీ ఇంటి దైవం ఎవరండి? ముక్కుల దైవం కానీ లేదంటే మీ ఇంటి దైవం? వీరభద్ర స్వామి అండి. వీరభద్ర స్వామి ఖండితంగా మా మంచిదవుతుంది. మీరు ప్రతి శుక్రవారం ఏదైనా లక్ష్మీ దేవస్థానం ఉంటే, లక్ష్మీ దేవస్థానం అంటే అమ్మవారు, ఆ మహావిష్ణువు రిలేటెడ్ లక్ష్మీ దేవస్థానం ఎక్కడైనా ఉంటే, లక్ష్మీ నరసింహ, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ ఏదైనా కానీ లక్ష్మీ గుడిలో వెళ్ళి బెల్లం పైన నెయ్యి దీపం వెలిగించాలి. బెల్లము పైన నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా 16 వారాలు చేయాలి. అంటే అంటే వారానికి ఒక రోజు, ప్రతి శుక్రవారం సాయంత్రం పూట మీరు బెల్లం పైన నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా 16 వారాలు చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అప్పుడు మీకు ఆర్థిక పరిస్థితిలో చాలా ఎక్కువ, ఒక పరిస్థితి కంటే చాలా ఎక్కువ పైనకి వెళ్తుంటారు. మీరు ఏదే ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు త్వరలో నివారణ అవుతుంది. కానీ ఇంకొక సమస్య ఏంటంటే, ఈ రమల శాస్త్రం ప్రకారం మీకు అతి త్వరగాలో మీకు ఒక సైట్ కానీ ఇల్లు కట్టే కానీ యోచన వచ్చింది. అది కూడా త్వరలో అవుతుందంటే 2016లో మీకు వెరీ లక్కీ అని చూపిస్తుంది. ఇంకా 2 yearsలో మీ జీవితంలో చాలా మార్పాడు జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పటి నుంచినే మనము కర్మాలు తగ్గిస్తూ వెళ్ళాలి. అంటే మీకు ఉండేలాంటిది లక్ష్మీ దోషానికి, అంటే మహాలక్ష్మికి మీరు పూజిస్తే ఎక్కువ మీకు దారిద్ర్యమంతా దూరం వెళ్ళి లైఫ్లో చాలా బాగా చక్కగా జీవించగలరు. మంచిది కానీ అమ్మా. నమస్తే. విన్నారు కదా స్వాతి గారు, తప్పకుండా ప్రతి శుక్రవారం 16 వారాలు మీరు అలాగా లక్ష్మీదేవి కోవిలకి కనుక వెళ్ళి మీరు అక్కడ బెల్లం మీద నెయ్యితో దీపం కనుక వెలిగిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే గురూజీ, ఈ బెల్లం మీద నెయ్యితో దీపం అనేది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇది వెలిగించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇది దేనికి? ఇప్పుడు ఫోన్ చేసే అమ్మాయి జీవితం లైఫ్లో కొంచెం ప్రాబ్లం ఉంది, అది మాకు తెలుస్తుంది, అందువలన వాళ్ళకి చెప్పాను నేను. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ఎవరికి సాంసారిక జీవితంలో అంటే అక్కడ వాళ్లకు సుఖం లేదో వాళ్ళకంతా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే అక్కడ సుఖం తగ్గింటుందన్నమాట వాళ్ళకి. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, లైఫ్లో చాలా స్ట్రగల్, డిప్రెషన్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళు ఎక్కువ యోచన చేసి డిప్రెషన్ వాళ్ళే వెళ్ళడం, ఇలాంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత విశేషంగా ఇక్కడ మహాలక్ష్మికి అంటాం. ఎందుకు మహాలక్ష్మికి అంటే మనకందరికీ తెలుసు, విష్ణు వక్షస్థల విదరణాయ అంటే విష్ణు వక్షస్థల స్థానములో మహాలక్ష్మి కూర్చో ఉంటుందన్నమాట. మనకందరికీ తెలుసు. తిరుపతి తిరుమలలో వెళ్తే అక్కడ మహాలక్ష్మి ఇక్కడ అలంకరిస్తుంటారు పద్మావతి. అంటే అర్ధనారీశ్వరునికి అంటే అర్ధదేహ భాగంలో ఒక పార్వతి, ఈ శివుడు అర్ధ భాగం ఇస్తే హృదయ స్థానంలోనే మహావిష్ణు ఆ లక్ష్మీ స్థానం ఇచ్చాడన్నమాట. అప్పుడు ఎవరు లక్ష్మిని ఎక్కువ పూజిస్తే వాళ్లకు ఆ దాంపత్య జీవితంలో ఎక్కువ సుఖం కలుగుతుంది. తర్వాత మనకు అందరికీ తెలుసు ఏంటంటే, మనకి దారిద్ర్యం ఎక్కడుంటుందో అక్కడ, దారిద్ర్యం అంటే జ్యేష్ఠాదేవి, దారిద్ర్యం ఎక్కడుంటుందో అక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మానసికంగా అంటే ఆరోగ్య సమస్యలు కూడా, అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అందువలన మనము లక్ష్మిని పూజిస్తే ఆర్థికంగా చాలా లాభం దొరుకుతూ ఉంటుంది. ఆర్థిక స్థితి అన్నప్పుడు మనకేంటి, డబ్బులు కావచ్చు, ప్రతి ఒక్కటి. ఇంటిలో మహాలక్ష్మి అంటే ఎవరు? పత్ని. ఎవరికే కానీ ఇంటిలో సంసారిక జీవితంలో ఏదే కుటుంబమైనా కూడా ఒక పతి వల్ల పత్ని ఎప్పుడు కన్నీరు పెడుతూ ఉంటుందో ఆ ఒక కుటుంబంలో మహాలక్ష్మి అనేది స్థిరగా ఉండదు, జన్మదారిద్ర్యం కలుగుతుంది. అంటే ఆ ఇంట్లో ఎక్కడ పత్ని అంటే ఒక ఆడపడుచు ఇంట్లో ఎప్పుడు వేడొస్తూ ఉంటుందో, అంటే కన్నీరు పెడుతూ ఉంటుందో ఆ కుటుంబం వెలగదు. అంటే ఆ కుటుంబం నెమ్మదిగా తగ్గుతూ వస్తుందే కానీ ఆ లైఫ్లో వాళ్ళు పైనకి రావడం కాదు. ఇది శాస్త్రం. అందువలన ప్రతి ఒక్కరి కుటుంబంలో స్థిరలక్ష్మి ఉండాలంటే వాళ్ళు లక్ష్మీ గుడికి వెళ్ళి ప్రతి శుక్రవారం వెళ్ళి బెల్లం పైన నెయ్యి దీపం వెలిగిస్తే ఖచ్చితంగా వాళ్లకు ఆ స్థిరలక్ష్మి ప్రాప్తిస్తుంది అని శాస్త్రం. ప్రస్తుతం మన ఓంకారం కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రామారావు అండి. ఓకేనండి. మీ నక్షత్రం, మీ జన్మ నక్షత్రం కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 28 ఓకే 10 ఓకే 1975. ఓకే 28/10/1975. హలో, అశ్వతి నక్షత్రం అండి. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. అడగండి. మీ ఆశ్లేష నక్షత్రం శని దశలో జన్మించారు, జాతకం చాలా బాగుంది. ఏమి ప్రశ్న అడగాలో అడగండి. రమల శాస్త్రంలో మీకు తప్పక మంచి
ఒక పరిహారం దొరుకుతుంది. అడగండి. అది నేను హౌస్ గురించి ట్రై చేస్తున్నానండి 5 years బట్టి. ఓకే ఓకే అది అవ్వట్లేదు సార్. ఓకే ఓకే చూద్దామండి. ఇప్పుడు రమల శాస్త్రంతో ఇది చూద్దాము. ఎన్ని రోజుల్లో దొరుకుతుంది, ఆ యోగం ఎలా వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఓకే జై సార్. మహాకాళి. రమల శాస్త్రం ప్రకారం శుక్రస్థానం చూపిస్తుంది. శుక్రస్థానం అంటే మీకు స్వగృహ యోగం ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు ఎలా జరగాలి అంటే మీ జాతకములో బుధుడు వక్రస్థానంలో వక్ర దృష్టి ఉంది ఈ రమల శాస్త్రం చూపిస్తుంది. అందువలన భూమికి రిలేటెడ్ మీరు ఏమి పనులు చేసేకపోయినా కూడా చాలా నెమ్మదిగా అంటే నిదానంగా వెళ్తుందన్నమాట. అందువలన మీరు ఆ దోషాన్ని పరిహారం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మీకు దగ్గరగా ఏదైనా భూవరహ స్వామి ఉంటే కానీ, లేక ప్రతి బుధవారం రోజున ఒక తులసి మాలని తీసుకెళ్ళి మహావిష్ణువుకి సమర్పిస్తూ వస్తూ ఉండండి. ఇలాగ ఒక 16 వారాలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా 16 వారాలు ముగిసే లోపల మీకు స్వగృహ యోగం వస్తుంది, మంచిదైతుంది. మంచిది కానీ నమస్తే. విన్నారు కదండి రామారావు గారు, గురూజీ చెప్పినట్టు కనుక మీరు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు దక్కుతాయి. ఓకే గురూజీ, స్వగృహ ప్రాప్తి అంటే సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి చేస్తే మంచిది, ఎలా చేస్తే పరిష్కారం ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మనకి మరో కాలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి సుధా గారు కాల్ చేస్తున్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం సుధా గారు. నమస్తే అండి. నమస్కారం. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ వయసు కానీ, లేదా మీ జన్మ నక్షత్రం కానీ ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ మా మదర్ గురించి అడుగుదామని కాల్ చేశానండి. ఓకే ఓకే, మీ మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జన్మ నక్షత్రం ఒకసారి చెప్తారా? మా మదర్ నేమ్ ఎన్ జ్యోతిర్మయి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/6/1956. ప్లేస్ ఆఫ్ బర్త్ తెనాలి, గోవాడ. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి, అమ్మ గురించి యోచన చేస్తున్నారు? అంటే యాక్చువల్గా తను డయాబెటిక్ పేషెంట్. సరేమ్మా. సో 3-4 వీక్స్ నుంచి తనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఎవరితోటి ఉన్నారు అమ్మవారు? ఫాదర్ ఉన్నారండి. ఫాదర్ ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నారా లేక? ఇంట్లోనే అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు? అడ్మిట్ అయ్యారు. ఓ హాస్పిటల్లో ఉన్నారా? అవునండి. ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచిదైతుంది. నేను ఇక్కడి నుంచినే ఆశీర్వాదం చేస్తున్నాను. వాళ్ళకి శీఘ్రంగా ఆరోగ్యం నుంచి, ఆ అనారోగ్యం నుంచి తొందరగా బయటకు వస్తారు. కానీ రమల శాస్త్రంలో చూసి చెప్తాను మీరు ఏం చేయాలా అని. ఖండితంగా అది చేసిందే అయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి యోగం లభిస్తుంది. జై మహాకాళి. చతుస్థానం చూపిస్తుంది. చతుస్థానం అంటే ఈ పూర్వజన్మ కర్మఫలాల వల్ల ఇలా నడుస్తుంది. ఈ రోజు నుంచి మీరు ఒక 9 రోజులు కంటిన్యూస్గా మీరు నవ్వులతో అందులో కొంచెం బెల్లం పెట్టి ఒక పిడికడంతే ఉప్పు వేసి ఒక 11 రూపీస్ దక్షిణ పెట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. వాళ్ళకి ముట్టించి దానం ఇస్తే చాలా మంచిది. లేదా కాకపోతే వాళ్ళ పేరు రాసి అందులో ఒక పేపర్లో అందులో పెట్టి దాన్ని 9 రోజులు ఈ రోజు నుంచినే దానం ఇవ్వండి. 9 రోజుల తర్వాత ఒక శివుని దేవస్థానంలో ఒక రుద్రాభిషేకం కానీ లేదా బిల్వార్చన కానీ చేపించి ఆ బిల్వ దళాలని తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు కదా ఆ లేపు కింద అంటే వాళ్ళ ఆసనం కింద కానీ లేపు కింద కానీ వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రోగాలు అంటే ఏమి అనారోగ్యం ఉన్నా కూడా త్వరగా నివారణ అవుతుందమ్మా. మంచిది కాని తల్లి. నమస్తే. విన్నారు కదండి, స్వామీజీ చెప్పినట్టు 9 రోజులు మీరు కనుక చేస్తే తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. అలాగే మీ అమ్మగారి ఆరోగ్యం కూడా తప్పకుండా కుదిరిపడుతుంది. అయితే మీరు ఇప్పుడు చెప్పింది అనారోగ్యంతో ఉన్న ఎవరైనా కూడా చేయొచ్చంటారు, లేదంటే మీరు చెప్పింది కేవలం ఆ నక్షత్రంలో పుట్టిన వారికి, ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకే వర్తిస్తుంది అంటారా? ఇది పర్టికులర్ ఆమె పేరుతో చూసినది మాత్రం. ఓకే. ఇంచొప్ప నేను అందరికీ జనరల్ గా చెప్తూ వచ్చాను. పర్టికులర్ ఆమెకే అంటే ఏజ్ అయిందన్నమాట. అంటే జ్యోతిర్మయి పేరు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో వీళ్ళు జన్మించారు. ఇలాంటి అంతా చూస్తూ ఉంటే వీళ్ళకి పూర్వాజిత కర్మఫలం చూపించింది అనమాట. పూర్వాజిత కర్మఫలం వెళ్ళడానికి ఈ ఒక నువ్వులతో, తర్వాత బెల్లం, ఇది తర్వాత ఉప్పు అంటే ఇవన్నీ కూడా విష్ణువుకి రిలేటెడ్. అంటే మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన కర్మాలు వెళ్ళాలంటే ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఎందుకు పూజించాలి 3 తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ 3 మనము ఇక్కడ 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 ఒక బెల్లం ఒకటి వచ్చింది, తర్వాత ఉప్పు రెండోది వచ్చింది, తర్వాత మూడోది వచ్చేసి నువ్వులు ఉంటాయి, తర్వాత దక్షిణ తాంబూలం, ఇన్ని మనం ఇస్తామన్నమాట. దీనివల్ల కర్మం వెళ్తుందన్నమాట. మనం ఎందుకు కానీ ఎప్పుడే కానీ రుణబాధాలు తగ్గించుకోవాలంటే తర్పణం ఇస్తామని మనకు తెలుసు.
తిలతర్పణం అంటాం. తిలతర్పణం ఇలా వదిలితే తర్పయామి అంటే రుణ బాధలంతా పోతూ ఉన్నాయి, మనకి రుణం అంతా వెళ్తూ ఉందని. అలాగే ఎవరే కానీ ఈ ఒక ఆరోగ్య స్థానంలో ఏమైనా ఉంటే, బాధలో ఉంటే, హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే, అలాంటి వాళ్ళు ఇలా 9 రోజులు చేసి తర్వాత మీరు విశేషంగా శివునికి మృత్యుంజయుడు అంటాం. అంటే ఆరోగ్యానికి అధిపతి అతను మృత్యుంజయుడు. ఆ మృత్యు దోషాన్ని నివారణ చేసే ఒక శక్తి ఆ ఒక శివుడికి ఉంటుంది. అతనికి ఒక రుద్రాభిషేకం చేపించి ఆ బిల్వ దళాలు, అంటే ఆ బిల్వ దళాలకి ఒక దివ్యమైన శక్తి వచ్చింటుంది అన్నమాట. భగవంతునికి సమర్పించిన ఆ బిల్వ దళాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చడం కానీ, లేదా వాళ్ళు పడుకుంటారు చూడండి, దాని లేపు కింద వేస్తే కానీ వాళ్ళకి ఆ శక్తి కలిగి వాళ్ళు శీఘ్రముతో ఈ అనారోగ్య బాధలంతా దూరి వెళ్ళి ఆరోగ్యవంతం అవుతారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా, నల్ల నువ్వుల్లో బెల్లం కలిపి దానిపై పిడికెడు ఉప్పు 11 రూపాయల దక్షిణ పెట్టి రోగి చేత తాకించి, లేదా వారి పేరు రాసిన చీటీ అందులో ఉంచి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇలా వరుసగా 9 రోజులు చేసి 10వ రోజున రోగి పేరున రుద్రాభిషేకం చేయించాలి. ఇవాళ మన కార్యక్రమం సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజు మీరు మాకు ఎన్నో చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖనో భవంతో సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి ఇవాళ మన ఓంకారం కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమాల్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.